ఈ క్రింది వాటిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. 1. త్రిశూల్ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి. పృథ్వీ క్షిపణి ఉపరితలం నుంచి గాలిలోనికి. ఆప్షన్ 3 నాగ్ క్షిపణి ట్యాంక్ విధ్వంసక క్షిపణి. ఆప్షన్ 4 పినాకా క్షిపణి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. సరైన సమాధానం ఆప్షన్ 3 నాగ్ క్షిపణి ట్యాంక్ విధ్వంసక క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్ రోగి యొక్క కడుపు లోపలి భాగాన్ని పరీక్ష చేసేందుకు డాక్టర్లు ఎండోస్కోపీ చేస్తారు. ఇది ఏ సూత్రంపై పనిచేస్తుంది? ఆప్షన్ 1 ప్రతిబింబం. ఆప్షన్ 2 కాంతిని చెదరగొట్టడం. ఆప్షన్ 3 కాంతి సంపూర్ణ అంతర్గత ప్రతిబింబం. ఆప్షన్ 4 కాంతి వక్రీభవనం. సరైన సమాధానం ఆప్షన్ 3 కాంతి సంపూర్ణ అంతర్గత ప్రతిబింబం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రారంభించింది. దీని ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 ప్రభుత్వ కార్యాలయాల పనితీరును డిజిటలైజ్ చేయడం. ఆప్షన్ 2 శాస్త్ర సాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం. ఆప్షన్ 3 ప్రభుత్వ కార్యాలయాల పనితీరుకు సంబంధించి దేశవ్యాప్తంగా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం. ఆప్షన్ 4 సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను అనుసంధానం చేసి రోగ అధ్యయనాలకు ఊతం ఇవ్వడం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 శాస్త్ర సాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, 104వ రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించి సరియైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం. ఆప్షన్ 2 జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం. ఆప్షన్ 3 6వ షెడ్యూల్లోని ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల 10 స్వతంత్ర కౌన్సిల్ల ఆర్థిక కార్యనిర్వాహక అధికారాలను విస్తృతపరచడం. ఆప్షన్ 4 షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల్లో మరో 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ను పొడిగించడం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఎస్సీ ఎస్టీలకు లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల్లో 10% రిజర్వేషన్ల పొడిగింపు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్ 1 అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఆప్షన్ 2 ప్రపంచ ఆర్థిక వేదిక. ఆప్షన్ 3 ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్. ఆప్షన్ 4 ప్రపంచ ఆరోగ్య సంస్థ. సరైన సమాధానం ఆప్షన్ 3 ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నెల్లూరు చోడులు తెలుగు చోళులకు చెందిన ఒక శాఖ. నెల్లూరు చోడుల్లో ముఖ్య నాయకుడిగా ఎవరు ప్రసిద్ధుడు? ఆప్షన్ 1 సోమేశ్వర. ఆప్షన్ 2 తిక్క. ఆప్షన్ 3 వీరనరసింహ. ఆప్షన్ 4 చోళ బెజ్జన. సరైన సమాధానం ఆప్షన్ 2 తిక్క, చోళ తిక్క. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ గణపతి దేవుడు ఆ వంశంలో గొప్ప పరిపాలకుడు. చాలా వరకు తెలుగుదేశంలో రాజకీయ ఐక్యతను పునరుద్ధరించారు. స్టేట్మెంట్ బి గణపతి దేవుడికి 2 కూతుళ్ళు ఉన్నారు, రుద్రమదేవి, గణపమ్మదేవి. పై వాటిలో సరి అయినది ఏది? ఆప్షన్ 1 ఏ మాత్రమే. ఆప్షన్ 2 బి మాత్రమే. ఆప్షన్ 3 ఏ మరియు బి. ఆప్షన్ 4 ఏ బి రెండూ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మొదటి లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం 4.4% ఉంటే ప్రస్తుతం 17వ లోక్సభలో 14.4%కి పెరిగింది. ఆప్షన్ 2 రాజ్యసభ ప్రారంభంలో మహిళా ప్రాతినిధ్యం 6.9% ఉంటే ప్రస్తుతం 10.2%కి పెరిగింది. ఆప్షన్ 3 పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యంలో 193 ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశం 2019లో 149వ స్థానంలో ఉంది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 రాష్ట్ర విధాన సభ ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానం చేస్తే దానిని పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదించారు. ఆప్షన్ 2 రాష్ట్ర విధానసభ సాధారణ మెజార్టీతో తీర్మానం చేస్తే దాన్ని పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించారు. ఆప్షన్ 3 రాష్ట్ర విధానసభ విధాన పరిషత్ సంయుక్త తీర్మానం మేరకు పార్లమెంటు మెజార్టీతో ఆమోదించారు. ఆప్షన్ 4
పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఒక తీర్మానం చేస్తే దాన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించాలి? సరైన సమాధానం ఆప్షన్ 1. రాష్ట్ర విధానసభ ప్రత్యేక మెజార్టీతో 2/3 మెజార్టీతో ఒక తీర్మానం ఆమోదిస్తే దాన్ని పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సమాజంలో సమానత్వం అంటే ఈ క్రింది ఏ అంశం ఉండకపోవచ్చు? ఆప్షన్ 1 ప్రత్యేక హక్కులు మినహాయింపులు, ఆప్షన్ 2 పరిమితులు, ఆప్షన్ 3 పోటీ, ఆప్షన్ 4 సమాన పరిస్థితుల్లో సమానులను సమానంగా చూడడం. సరైన సమాధానం ఆప్షన్ 3 పోటీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద బ్యాంక్. ఈ బ్యాంక్ ఒరిజినల్గా ఏ పేరుతో స్థాపించబడింది? ఆప్షన్ 1 బ్యాంక్ ఆఫ్ అవధ్ 1881, ఆప్షన్ 2 బ్యాంక్ ఆఫ్ కోల్కతా 1806, ఆప్షన్ 3 ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1921, ఆప్షన్ 4 బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770. సరైన సమాధానం ఆప్షన్ 2 బ్యాంక్ ఆఫ్ కోల్కతా 1806. నెక్స్ట్ క్వశ్చన్. ఆరోగ్య సేతు యాప్ను భారత ప్రభుత్వం ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. దీనిని రూపొందించింది ఎవరు? ఆప్షన్ 1 ఇండియన్ మెడికల్ హెల్త్ అసోసియేషన్, ఆప్షన్ 2 నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఆప్షన్ 3 ఇంటర్నేషనల్ కమిటీ అండ్ టాక్సానమీ ఆఫ్ వైరస్, ఆప్షన్ 4 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సరైన సమాధానం ఆప్షన్ 2 నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్. నవజాత మరణ రేటు అనగానేమి? నియోనేటల్ మోర్టాలిటీ డిఫర్స్ టు. ఆప్షన్ 1 పుట్టిన తర్వాత 1 సంవత్సరం లోపు బ్రతికి ఉండి 2వ సంవత్సరం పూర్తయ్యే లోపు మరణించడం. ఆప్షన్ 2 పుట్టిన 4 వారాల లోపు మరణించడం. ఆప్షన్ 3 పుట్టినప్పటి నుంచి 4 వారాల వరకు బతికి 1 సంవత్సరం లోపు చనిపోవడం. ఆప్షన్ 4 మృత శిశువుగా జన్మించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 పుట్టిన 4 వారాల లోపు మరణించడం నవజాత మరణాల రేటు అంటే. నెక్స్ట్ క్వశ్చన్. సామాజిక శాస్త్ర నేపథ్యంలో లింగ మరియు జెండర్ మధ్య ముఖ్యమైన భేదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 లింగం అనేది సామాజిక అంశం, జెండర్ అనేది మానసిక పరమైనది. ఆప్షన్ 2 లింగం అనేది జీవశాస్త్రపరమైనది, జెండర్ అనేది సామాజిక భేదంగా సమాజం ఆపాదించేది. ఆప్షన్ 3 లింగం అనేది సామాజిక పరమైనది, జెండర్ అనేది జీవశాస్త్రపరమైనది. ఆప్షన్ 4 లింగం అనేది సామాజిక మానసిక పరమైనది, జెండర్ అనేది సామాజిక పరమైనది. ఆప్షన్ 4 సరైన సమాధానం. లింగం అనేది సామాజిక మానసిక పరమైనది, జెండర్ అనేది సామాజిక పరమైనది. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర నది కానిది ఏది? ఆప్షన్ 1 బహుదా నది, ఆప్షన్ 2 మహేంద్రతన్యా నది, ఆప్షన్ 3 వంశధార నది, ఆప్షన్ 4 పోలార్ నది. సరైన సమాధానం పోలార్ నది. పోలార్ నది ఒడిశా ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతర్రాష్ట్ర నది కాదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణపరంగా మేఘాలయ ప్రాంతం ఎందులో భాగం? శివాలిక్ శ్రేణి, డెక్కన్ పీఠభూమి, గ్రేటర్ హిమాలయ, ఆరావళి పర్వత శ్రేణి. సరైన సమాధానం డెక్కన్ పీఠభూమి. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేయబడింది? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 అనంతపురం, ఆప్షన్ 3 తూర్పుగోదావరి, ఆప్షన్ 4 విశాఖపట్నం. సరైన సమాధానం ఆప్షన్ 2 అనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన నేలలు ఉన్నాయి? ఎర్ర నేలలు, ఆప్షన్ 2 నల్లరేగడి నేలలు, ఆప్షన్ 3 లాటిరైట్ మరియు ఒండ్రు నేలలు, ఆప్షన్ 4 పైవన్యు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్యు సరైనవే. అన్ని నేలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు? ఆప్షన్ 1 సింహాచలం అడవులు, ఆప్షన్ 2 కోరంగా అడవులు, ఆప్షన్ 3 శేషాచలం అడవులు, ఆప్షన్ 4 నల్లమల అడవులు. సరైన సమాధానం ఆప్షన్ 4 నల్లమల అడవులు. నల్లమల అడవులు అతిపెద్ద అడవులు ఆంధ్రప్రదేశ్లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ ఆటలు వినోదంతో పాటు మానసిక వికాసానికి, ప్రకృతిలో మమేకమవడానికి ఉపయోగపడుతున్నాయి. ఆటలు వాటి సంబంధిత నైపుణ్యాలను ఈ క్రింది పట్టిక ద్వారా సరిగ్గా జతపరచండి. కోతికొమ్మచ్చి, కబడ్డీ, పులిజోదం, వైకుంఠపాలి. లిస్ట్ 2. ఆప్షన్ 1 జీవిత తాత్వికతను తెలుపుతుంది, ఆప్షన్ 2 తార్కిక మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తుంది, ఆప్షన్ 3 ప్రకృతితో మమేకమయ్యేటట్లు చేస్తుంది, ఆప్షన్ 4 శారీర దృఢత్వాన్ని మరియు పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. సరైన సమాధానం 3. ఆప్షన్ 3 సరైన సమాధానం. A3, B4, C2, D1.
ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు. ఈ క్రింది వారిలో డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలుగా ప్రసిద్ధి చెందింది ఎవరు? ఆప్షన్ 1 ఎం బాలమురళీకృష్ణ, ఆప్షన్ 2 నేదునూరి కృష్ణమూర్తి, ఆప్షన్ 3 శ్రీపాద పినాకపాణి, ఆప్షన్ 4 ద్వారం వెంకట స్వామి నాయుడు. సరైన సమాధానం శ్రీపాద పినాకపాణి. ఇతన్ని డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలుగా పిలుస్తారు, శ్రీపాద పినాకపాణి. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 దారిద్ర్య రేఖ దిగువ ఉన్న కుటుంబాల్లో ఆరోగ్య ఆపదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం. ఆప్షన్ 2 ప్రతి కుటుంబానికి 1 సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. ఆప్షన్ 3 ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ క్రింది ఏ భాష లేదా భాషలను పోషించారు? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి కన్నడ, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి తమిళం. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ మాత్రమే, ఏ మరియు బి, ఏ బి మరియు డి, ఏ బి సి డి. సరైన సమాధానం ఏ బి సి మరియు డి అన్ని భాషలు కూడా పోషించబడ్డాయి. ఇటలీకి చెందిన యాత్రికుడు నికోలో డి కంటే విజయనగర సామ్రాజ్యంలో ఎవరి కాలంలో సందర్శించాడు? విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఆప్షన్ 1 రెండవ దేవరాయలు, ఆప్షన్ 2 మొదటి దేవరాయలు, ఆప్షన్ 3 మొదటి హరిహరరాయలు, ఆప్షన్ 4 మొదటి బుక్కరాయలు. సరైన సమాధానం రెండవ దేవరాయలు. రెండవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడే నికోలా డి కంటి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఢిల్లీ మొఘల్ చక్రవర్తి భార్య తిరుగుబాటుదారులకు ద్రోహం చేసే విధంగా బ్రిటిష్ వారికి ఇన్ఫార్మర్గా సహాయపడింది. ఆమె ఎవరు? ఆప్షన్ 1 హజరత్ మహల్, ఆప్షన్ 2 జన్నత్ మహల్, ఆప్షన్ 3 ముంతాజ్ మహల్, ఆప్షన్ 4 ఫాతిమా బేగం. సరైన సమాధానం ఆప్షన్ 2 జన్నత్ మహల్. భారతీయ సివిల్ సర్వీసెస్లో మొట్టమొదటిసారిగా చేరిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 సచ్చిదానంద సిన్హా. సరైన సమాధానం ఆప్షన్ 1 సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు అంతిమ ఆధారం. బి దీనికి న్యాయ సంరక్షణ లేదు. సి సవరణలకు అతీతం. డి రాజ్యాంగంలో నిర్ణీత ప్రకరణలోని అంశాలపై రుద్దలేము. పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 ఏబి మరియు డి, ఆప్షన్ 3 ఏబి మరియు సి, ఆప్షన్ 4 బి, సి మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ, బి మరియు డి మాత్రమే, సి కాదు. సి సవరణలకు అతీతం అనేది తప్పు. మంత్రిమండలి క్రమానుగత శ్రేణిని గుర్తించండి. 1 కేబినెట్ మంత్రి, ఉప మంత్రి, సహాయ మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి. ఆప్షన్ 2 ప్రధానమంత్రి, సహాయ మంత్రి, కేబినెట్ మంత్రి, ఉప మంత్రి. ఆప్షన్ 3 కేబినెట్ మంత్రి, సహాయ మంత్రి, ఉప మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి. ఆప్షన్ 4 ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, ఉప మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి, సహాయ మంత్రి. సరైన సమాధానం ఆప్షన్ 3 కేబినెట్ మంత్రి, సహాయ మంత్రి, ఉప మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి. ఇక్కడ ఇంగ్లీష్కి తెలుగుకి ట్రాన్స్లేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి ఈ బిట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ క్రింది ఏ ప్రకరణను గోల్డెన్ ట్రినిటీ అని అంటారు? ప్రకరణలు 14, 20 మరియు 21. ఆప్షన్ 2 ప్రకరణలు 14, 15 మరియు 16. ఆప్షన్ 3 ప్రకరణలు 19, 20, 21. ఆప్షన్ 4 ప్రకరణలు 14, 21 మరియు 32. ఈ క్వశ్చన్కి యాడ్ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఇచ్చిన 4 ఆప్షన్లో కూడా సరైన సమాధానం లేదు. సరైన సమాధానం ప్రకరణలు 14, 19, 21. కానీ 14, 19, 21 ఆప్షన్లో లేదు కాబట్టి ఇది యాడ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. పార్లమెంట్ చట్టం 1990 ప్రకారము జాతీయ మహిళా కమిషన్ 1992లో చట్టబద్ధ కమిషన్గా ఏర్పాటైంది. బి ఒక కమిషన్ చైర్మన్ మరియు 5 సభ్యులు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. శ్రీమతి జయంతి పట్నాయక్ ఈ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షురాలు. డి ప్రస్తుతం కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి రేఖా శర్మ. ఆప్షన్ ఏ, బి, సి, డి 4 సరైనవే.
ఆప్షన్ 2 ఏ, బి మరియు సి, ఆప్షన్ 3 బి మరియు సి, ఆప్షన్ 4 ఏ మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 1 అన్నీ సరైనవే. ఏ, బి, సి మరియు డి 4 కూడా సరైన సమాధానాలే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే విధానసభ సభ్యులు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొనకపోవడం కారణం ఏమిటి, లేదా దీంతో తర్కం ఏమిటి? ఆప్షన్ 1 ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాల వారీగా మారడం. ఆప్షన్ 2 రాష్ట్రపతి తొలగింపులో సంకుచిత ప్రాంతీయతత్వాన్ని తలెత్తకుండా చూడడం. ఆప్షన్ 3 భారత రాష్ట్రపతి జాతికి ప్రాతినిధ్యం వహించడం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇక నెక్స్ట్ క్వశ్చన్. సమన్యాయ పాలనా సూచికకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఈ సూచికను వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే ఒక అంతర్జాతీయ పౌర సమాజ సంస్థ రూపొందిస్తుంది. ఆప్షన్ 2 2020 ఈ సూచికలో డెన్మార్క్ దేశానికి మొదటి స్థానం దక్కింది. ఆప్షన్ 3 2020 ఈ సూచికలో భారతదేశానికి 69వ స్థానం దక్కింది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దేశం యొక్క జనాభా పరిమాణం మార్పును నిర్ణయించే అంశం ఏంటి? ఏ జనన రేటు, బి మరణ రేటు, సి దేశాన్ని వదిలి వెళ్తున్నవారు, డి దేశంలోకి వస్తున్నవారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ మాత్రమే. ఆప్షన్ 2 ఏ మరియు బి, ఆప్షన్ 3 ఏ, బి మరియు సి, ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్. గృహహింస చట్టం 2005 ప్రకారం మహిళలకు గ్యారంటీగా కల్పించిన అంశాలు. ఏ అత్తగారింట్లో నివసించే హక్కు, బి వైవాహిక మానభంగానికి శిక్ష, సి పిల్లల సంరక్షణ. పై వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏ మరియు సి, ఆప్షన్ 3 బి మరియు సి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇక నెక్స్ట్ క్వశ్చన్. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సరైన సమాధానం ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్లో జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉజ్వల పథకంలోని అంశాలను గుర్తించండి. ఏ నివారణ, బి ఆపద రక్షణ, సి పునరావాసం, డి భద్రత. కోడ్ ఆప్షన్ 1 అన్నీ సరైనవే, ఆప్షన్ 2 ఏ మరియు సి, ఆప్షన్ 3 ఏ, బి మరియు సి, ఆప్షన్ 4 బి, సి మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ, బి మరియు సి. ఏ, బి మరియు సి. క్వశ్చన్ నెంబర్ 133. భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతాన్ని ప్రస్తుతం పర్యావరణ హాట్స్పాట్, ఎకలాజికల్ హాట్స్పాట్గా గుర్తించారు? ఏ పశ్చిమ హిమాలయాలు, బి తూర్పు హిమాలయాలు, సి పశ్చిమ కనుమలు, డి తూర్పు కనుమలు. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ, బి మరియు సి, ఆప్షన్ 2 సి మరియు డి, ఆప్షన్ 3 బి మరియు సి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 1 ఏ, బి మరియు సి. ఏ, బి మరియు సి పశ్చిమ హిమాలయాలు, తూర్పు హిమాలయాలు అండ్ పశ్చిమ కనుమలు ఈ మూడు కూడా ఎకలాజికల్ హాట్స్పాట్గా గుర్తించబడినవి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో మడ అడవులు, సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అడవులు కలయిక ఉంది? ఆప్షన్ 1 ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 దక్షిణ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 దక్షిణ సౌరాష్ట్ర, ఆప్షన్ 4 అండమాన్ అండ్ నికోబార్ దీవులు. సరైన సమాధానం అండమాన్ అండ్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల్లో మడ అడవులు, సతతారణ్యాలు, ఆకురాల్చే అడవులు ఈ మూడు అడవుల యొక్క కలయిక అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఈ క్రింది వాటిలో సరిగా జతపరచవలసిన జతను గుర్తించండి. జాతీయ పార్కు ప్రాముఖ్యత. ఏ రణతంబోర్ పులి, బి పెరియార్ ఏనుగు, సి మానస సింహం, డి గిర్ రైనోసెరాన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ, బి మరియు సి, ఆప్షన్ 2 ఏ మరియు బి, ఆప్షన్ 3 ఏ మరియు డి, ఆప్షన్ 4 బి మాత్రమే. ఇక్కడ తెలుగులో సరిగా జతపరచవలసిన జత అని అన్నాడు, కానీ సరిగా జతపరిచిన జత అని మనం భావించుకోవాలి. ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్లేషన్లో కరెక్ట్గానే ఉంది. సో సరైన సమాధానం మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఏ మరియు బి. రణతంబోర్ పులి సరైనదే, పెరియార్ ఏనుగు కూడా సరైనదే. సో ఆప్షన్ 2 ఏ మరియు బి అనేది
సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్లేషన్ కొంచెం తెలుగు మీడియంలో మిస్టేక్ ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టణం ఏది? ఆప్షన్ 1 గుంటూరు, ఆప్షన్ 2 విజయవాడ, ఆప్షన్ 3 మచిలీపట్నం, ఆప్షన్ 4 విశాఖపట్నం. దీనికి సరైన సమాధానం విశాఖపట్నం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉంది. ఇది పాపులేషన్ పరంగా పెద్ద పట్టణం అడిగాడు. ఇంగ్లీష్ మీడియం బిట్ని మనం క్రైటీరియాగా తీసుకోవాలి కాబట్టి పాపులేషన్లో అడిగాడు కాబట్టి విశాఖపట్నం పెద్ద పట్టణం అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఈ క్రింది వాక్యాలలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఏ, ఆర్థిక మరియు ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరస్పర ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మరియు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క సలహా మేరకు పరిష్కరించబడతాయి. బి, రాయలసీమ మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలను అందించాలి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనది, ఆప్షన్ 4 రెండూ సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ విభజన 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ యొక్క కాల పరిమితి ఎంత? ఆప్షన్ 1 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 సంవత్సరాలు, ఆప్షన్ 4 కాల పరిమితి లేదు. సరైన సమాధానం ఎటువంటి కాల పరిమితి లేదు, నో ఫిక్స్డ్ టెన్యూర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య ఉన్నత మండలి ఎఫెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరు? 1 ప్రధానమంత్రి, ఆప్షన్ 2 కేంద్ర జలవనరుల మంత్రి, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 4 ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పేర్కొనబడిన చైనా యాత్రికుడి నుంచి మొదటి గుప్తుల పరిపాలకుని గురించి కొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆప్షన్ 1 హుయాన్సాంగ్, ఆప్షన్ 2 పాహియాన్, ఆప్షన్ 3 ఇత్సింగ్, ఆప్షన్ 4 వాంగ్ హుయాన్సే. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇత్సింగ్. ఇత్సింగ్ మొదటి గుప్తుల కాలమైనటువంటి శ్రీగుప్తుని కాలంలో ఇత్సింగ్ కొంత సమాచారాన్ని ఈ ఇత్సింగ్ యొక్క రచనల ద్వారా మనం శ్రీగుప్తుని యొక్క రచన శ్రీగుప్తునికి సంబంధించిన విషయాలను మనం ఇత్సింగ్ రచనల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆప్షన్ 3 సరైన సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆశావాహ జిల్లాల పథకం 2018 జనవరిలో ప్రారంభించారు. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ జిల్లాలకు ర్యాంకులను కూడా బేస్లైన్ డేటా ఆధారంగా కేటాయించింది. 5 అగ్రశ్రేణి జిల్లాల్లో 2 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అవి ఏవి? ఏ విశాఖపట్నం, బి విజయనగరం, సి గుంటూరు, డి కడప. ఆప్షన్స్, ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 ఏ మరియు సి, ఆప్షన్ 3 బి మరియు డి, ఆప్షన్ 4 సి మరియు డి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి, విశాఖపట్నము మరియు విజయనగరం. ఏ మరియు బి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 2019-20 ఆర్థిక సర్వే సంపద సృష్టిపైన కేంద్రీకరించింది. ఈ సర్వే ప్రకారం ప్రాచీన సంప్రదాయాలు సంపద సృష్టిలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ సందర్భంగా సర్వేలో మేక్ మనీ దెర్ ఈజ్ నో వెపన్ షార్పర్ దాన్ టు సర్వ్ ది ప్రైడ్ ఆఫ్ యువర్ ఫోర్స్ అనే ఒక వ్యాఖ్యానం ఉంది. ఈ వ్యాఖ్యానం ఎవరు చెప్పారు? ఆప్షన్ 1 కౌటిల్యుడు అర్థశాస్త్రంలో, ఆప్షన్ 2 తిరువల్గువార్ తిరుకురల్ పుస్తకంలో, ఆప్షన్ 3 మహాదేవ్ గోవిందరనడే ఎసెస్ ఆన్ ఇండియన్ పొలిటికల్ ఎకానమీ, ఆప్షన్ 4 దాదాబాయి నవరోజీ ప్రావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సరైన సమాధానం తిరువల్లువార్ తిరుకురల్ పుస్తకంలో ఈ పై వ్యాఖ్యానం ఉంది. ఇది ఈ కీకి సంబంధించినటువంటి విషయాలు. మరొక పార్ట్ 3 కూడా మనకి ఈ కీకి సంబంధించిన వీడియో చూడండి.